దాచుకున్నాడా యాకోబు? దాచుకుంది సమరయ స్త్రీ. అవునా? దాచేసుకుంది. ప్రభు వచ్చాడు బావి దగ్గరికి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు. ఎక్కడికి వచ్చాడు ప్రభు? బాబుల దగ్గరికి వస్తాడు. అవునా? వచ్చాడు, సమరయ స్త్రీ దాన్ని చూశాడు. ముందుగా తెలుసు ఆయనకి సమరయ స్త్రీ పాపంతో కొట్టుమిట్టాడుతుంది. 5గురు. అవునా? 5గురు భర్తలతో విసిగి వేసారి ఉంది. కానీ పైకి బాగానే ఉండొచ్చు. కానీ హృదయాలు ఎరిగినటువంటి దేవాదేవుడు సమరయ స్త్రీ దగ్గరికి రావడం, బావి దగ్గరికి నీళ్ళు అడగడం. వెళ్ళు జీవజలం ఇస్తానికి అన్నప్పుడు, నీ భర్తను పిలిచిరానప్పుడు, నాకు లేడని చెప్పినప్పుడు, నీకు 5గురు ఉన్నారని చెప్పినప్పుడు హృదయం ఏమై ఉంటుంది? ముక్క చెక్కలై ఉంటుంది. వెంటనే పశ్చాత్తాప హృదయంతో తన మనసు మారలేదండి. మారింది కనుకనే వెళ్ళి ప్రకటించింది. మారాలి, మనసు మారాలి. అందుకనే ఆ పాప స్థితిలో ఉన్నటువంటి సమస్య స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఎప్పుడైతే తన దాహాన్ని తీర్చిందో సమరయ స్త్రీ, ఆయన స్పర్శలోనే నూతనత్వాన్ని పొందుకుంది. ఆయన చూపు చాలు, ఆయన స్పర్శ చాలు, ఆయన నోటి మాట చాలు నిన్ను నూతనపరచడానికి, నిన్ను క్రొత్తగా చేయడానికి. సమరయ స్త్రీ తన క్రీస్తు మాటలు వినదే వెంటనే తన జీవితాన్ని నూతనపరచుకుంది. ఆయన స్పర్శలోనే, ఆయన మాటలోనే నూతనత్వం ఉంది. అందుకని ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడలవాడు నూతన సృష్టి. నూతనంగా అయ్యింది సమరయ స్త్రీ. ఆలోచించి మరి మనం ప్రతి సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. నూతన సంవత్సరంలో నూతనంగా అవుతున్నామా? ఈ నూతనత్వం క్రీస్తులో ఉందని, క్రీస్తు మాత్రమే నేను నూతన పరచబడతాడని, క్రీస్తులోనే నువ్వు నూతనత్వాన్ని పొందుకుంటావని గ్రహించుకున్నావా? ఈ 2026 సంవత్సరంలో కూడా క్రీస్తులు లేకపోతే క్రీస్తుని ధరించుకోవడానికి, క్రీస్తుని అంగీకరించడానికి సిద్ధపడు. ముఖ్యంగా యవన స్త్రీ పురుషులు కూడా ఆలోచించేయండి. ఇంకా మాకు సమయం ఉంది, ఇంకా మాకు వయసు ఉందంటే, ఈ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆలోచించే క్రీస్తును అంగీకరించడానికి, క్రీస్తుని ధరించుకోవడానికి, క్రీస్తులో నూతనంగా జన్మించడానికి 2026 సంవత్సరంలో ప్రయత్నం చేయి. ఆలోచించే సమయము లేదు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్రతి సంవత్సరము కాదు, ప్రతి నిమిషం కూడా ఆయన వస్తున్నాడు నా కోసం అని ఆలోచించేయి. సో మీ పాపాలని ఇంకా దాచుకోకండి. ప్రతి సంవత్సరం దాచుకుని ఆ ఆటతోనే ప్రతి సంవత్సరం మీరు అడుగు పెట్టేస్తున్నారు.